ఇటలీలో జరిగిన G7 సమ్మిట్లో భారతదేశ విజన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ. రోమ్, ఇటలీ, జూన్ 15, 2024 G7 సమ్మిట్ యొక్క అవుట్రీచ్ సెషన్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఇటలీకి చేరుకున్నారు. అక్కడ అతను క్లిష్టమైన ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శించారు. ఈ హై ప్రొఫైల్ ఈవెంట్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలలో నిమగ్నమై అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని నొక్కిచెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ, ఆఫ్రికా మెడిటరేనియన్పై దృష్టి సారించిన ఈ సమ్మిట్కు ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆతిథ్యం ఇచ్చారు మరియు పోప్ ఫ్రాన్సిస్ సమక్షంలో అలంకరించారు. సుస్థిర అభివృద్ధికి సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఇంధన సవాళ్లను పరిష్కరించడం మరియు ఆఫ్రికన్ మరియు మధ్యధరా ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని మోదీ భాగస్వామ్యం హైలైట్ చేసింది. సమ్మిట్ సందర్భంగా పీఎం మోడీ పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమయ్యారు. మానవతా కారణాలు మరియు పర్యావరణ సారథ్యం పట్ల ఆయన అంకితభావాన్ని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం మరియు మన గ్రహాన్ని మెరుగుపరచడంలో అతని నిబద్ధతను నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. వారి సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ భారతదేశాన్ని సందర్శించవలసిందిగా పోప్ ఫ్రాన్సిస్కు హృదయపూర్వక ఆహ్వానాన్ని అందించారు. ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సమగ్రతను ప్రతిబింబించే గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. G7 అవుట్రీచ్ సెషన్ భారతదేశానికి సామాజిక మేలు కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించడం, స్వచ్ఛమైన శక్తి కార్యక్రమాలను ప్రోత్సహించడం మరియు ఆఫ్రికన్ మరియు మధ్యధరా దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో సహకార ప్రయత్నాల కోసం ఒక వేదికగా పనిచేసింది. ఈ కీలక సమస్యలపై ప్రపంచవ్యాప్త చర్చను రూపొందించడంలో ప్రధాన పాత్రధారిగా భారతదేశం యొక్క పాత్రను ప్రధానమంత్రి మోడీ పాల్గొనడం బలోపేతం చేసింది. ప్రపంచం సంక్లిష్ట సవాళ్లను నావిగేట్ చేస్తున్నప్పుడు G7 సమ్మిట్ వంటి ఫోరంలలో భారతదేశం యొక్క చురుకైన నిశ్చితార్థం మరింత సమానమైన మరియు స్థిరమైన ప్రపంచ భవిష్యత్తుకు సహకరించడానికి దాని అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.